హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తన్మయ్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ అండి. కేక్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా బ్రహ్మ విద్యని ఫీల్ అయిపోతుంటారు కదా. అదేమీ కాదండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మనకి ప్రీమిక్స్ అనే పౌడర్స్ దొరుకుతాయండి, అది తెచ్చుకొని మన ఇంట్లో ఇలా కలుపుకోవచ్చు అనమాట. బీటర్ ఉంటే చాలా ఇలా బ్లెండ్ చేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది, మధ్యలో బబుల్స్ అనేవి కూడా ఉండవు, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడాను. మన ఇంట్లో చిన్న మందపాటి గిన్నె ఉంటే చాలు, లేకపోతే ఇలా మార్కెట్లో దొరుకుతాయి కదండి గిన్నెలు, ఇది తీసుకొని ఫస్ట్ బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ రాసుకుంటే మన కేక్ అనేది విరిగిపోకుండా అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇంట్లో చేసుకుంటాం కదా. అలాగే బ్యాటర్ని వేసాక మనం ఒకసారి దాన్ని ట్యాప్ చేయాలి కిందన, అప్పుడు ఏమైనా బబుల్స్ ఉంటే కేక్ చేయాలనుకుంటే మనకు ఓవెనే ఉండక్కర్లేదు, ఇలా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. కేక్ చేయాలంటే కిందన ప్రీహీట్ అనేది చేసుకోవాలి, చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా ఫ్లఫీగా ఇలా వస్తుందన్నమాట. నాకైతే ఇలా కేక్ బాగా పొంగి చాలా బాగా వచ్చింది. సో నేను ఇప్పుడు కేక్ని అయితే ఇలా తీసుకుంటున్నాను. మనం తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముందు చుట్టుపక్కల తీసుకోవాలి, అప్పుడు కేక్ విరిగిపోదు. దాని మీద ఉన్న బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. కేక్ ఎడ్జెస్ని నైఫ్తో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక లేయర్స్ని 3 లేయర్స్ కట్ చేస్తాం. ఒక్కొక్క లేయర్ని కట్ చేసుకొని ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ అంటే బేస్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద మనం విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాం కదా, ఆ విప్పింగ్ క్రీమ్ కార్డ్బోర్డ్ మీద నీట్గా పరుచుకోవాలండి. ఇది ఎందుకంటే కేక్ అనేది జరగకుండా ఉండడం కోసం. ఫస్ట్ లేయర్ వేసుకున్నాక మనం పంచదార వాటర్ షుగర్ సిరప్ అనేది మనం కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం చేస్తుంది కూల్ కేక్ కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే పడుతుంది. ఆ తర్వాత మనం విప్ చేసుకున్నాం కదా క్రీము, దాన్ని కూడా ప్రతి లేయర్కి నీట్గా మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా చేసుకోవచ్చండి కేక్స్. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే 3 లేయర్స్ కూడా షుగర్ సిరప్ అలాగే విప్పింగ్ క్రీమ్ నీట్గా ఎడ్జెస్ కనపడకుండా నీట్గా మనం అప్లై చేసుకుంటే కేక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా నేను చేస్తున్నాను చూసారా, అలా అప్లై చేసుకోవాలి. అటు ఇటు కదుపుతూ మనం క్రీమ్ అనేది కేక్ అనేది పట్టించాలి. ఆ తర్వాత మన దగ్గర స్క్రాపర్ ఉంటే స్క్రాపర్తో నీట్గా కేక్ అనేది చుట్టూ తిప్పుతూ నెమ్మదిగా తిప్పుతూ ఆ స్క్రాపర్తో మనం కేక్ ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ని మనం తీసేయాలి. మన ఇంట్లో చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎటువంటి కలర్స్ ఉపయోగించో ఓన్లీ క్రీమ్ ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అది హెల్దీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. స్క్రాపర్ లేకపోతే ఇలా ఏదైనా ఒక చిన్న కార్డ్ లాంటిది తీసుకొని మనం దాన్ని క్లీన్గా కేక్ని అనేది ఎడ్జెస్ నీట్గా చేసుకొని ప్లెయిన్గా చేసుకున్న తర్వాత ఇలా 100 నెంబర్స్ ఉంటాయండి. ఇది నేను ఫ్లవర్ షేప్ తీసుకున్నాను. సో ఇలాంటి కవర్స్ ఉంటాయి, కవర్ తీసుకొని అందులో మనం క్రీమ్ కలర్స్ ఉపయోగించాలనుకున్న వాళ్ళు క్రీమ్లో కలర్ కలుపుకొని ఉపయోగించుకోవచ్చు, లేదా ఇలా నీట్గా వైట్తోనే మనం కేక్ని అనేది డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్లవర్ షేప్ తీసుకొని ఇలా చుట్టూ ఫ్లవర్ వేసుకుంటున్నాను. నేను అదే నాజిల్ని ఉపయోగిస్తూ మొత్తం కేక్ చుట్టూ కూడా అవే ఫ్లవర్స్ వేసుకొని కేక్ని అయితే డెకరేట్ చేసుకున్నాను. ఏమీ లేదు, కేక్ని మనం ఖాళీగా ఉంచొద్దు అంతే. ఎక్కడ ఎలా కనిపించినా మన ఆ ఖాళీల్లో చక్కగా మనం ఫ్లవర్స్ అనేది నింపేస్తే కేక్ చాలా అందంగా వస్తుంది, బయటకు ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను చేశాను కదా, ఎలా ఉంది చెప్పండి, బాగుంది కదా, సేమ్ బయటకు ఉన్నట్టే ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇలా చిన్న చిన్నవి చాక్లెట్స్ దొరుకుతాయి, దాంతో చక్కగా నీట్గా అలా డెకరేట్ చేస్తే పిల్లలకు కూడా చూడటానికి చాలా బాగుంటుంది. మనం అనవసరమైన ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమీ ఉపయోగించలేదు, ఇంట్లో చేసుకున్నాము, ప్లస్ హైజెనిక్గా చేసుకున్నాము. సో ఆటోమేటిక్గా మనం చేసింది బాగుంటుంది కదా. సో మీరు కూడా ఇలా చూసి నేర్చుకొని ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. బర్త్డేలు కానీ లేదా మీ పెళ్లి రోజులు కానీ ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మీ సొంత చేతులతో మీరు తయారు చేసుకొని ఆ కేక్ని సర్ప్రైజ్గా ప్లాన్ చేసి ఇస్తే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. నేనైతే ఈ కేక్ని మా ఇంట్లో ఒక అకేషన్కే చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.